హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ టూల్స్. లాస్ట్ వీడియోలో DBMS అప్లికేషన్ గురించి చూసాం. ఈ వీడియోలో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ DBMS గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ, లేదంటే బీటెక్ ఎగ్జామ్స్లో కానీ DBMSలో ఆబ్జెక్టివ్స్ గురించి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. మరి DBMSలో ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం. మేజర్ ఆబ్జెక్టివ్ చూసినట్లయితే ఫస్ట్ వన్, డేటా షేరబిలిటీ అంటే ఏందో చూద్దాం. The data which is stored in the database should be available for users by application programs. అంటే డేటాబేస్లో ఏదైతే డేటా స్టోర్ అయి ఉందో అది యూజర్కి అందరికీ షేర్ అవ్వాలి, అందరికీ అవైలబుల్గా ఉండాలి. క్లియర్? సో డేటాబేస్లో డేటా అనేది ఆ విధంగా స్టోర్ అయి ఉండాలి. అది మనకు ఫస్ట్ ఆబ్జెక్టివ్. సెకండ్ వన్ చూసినట్లయితే డేటా అవైలబిలిటీ అంటే ఏంటో చూద్దాం. Data availability refers to the facts that the data are creates available to the wide variety of users can access the data easily in a meaningful format. అంటే డేటాబేస్లో ఏదైతే డేటా స్టోర్ చేస్తూ ఉన్నాడో అది యూజర్స్కి అవైలబుల్గా ఉండాలి, షేరబుల్గా ఉండాలి, ప్లస్ అవైలబుల్గా కూడా ఉండాలి. సో డేటాబేస్లో స్టోర్ అయ్యే డేటా ఆ విధంగా స్టోర్ అయి ఉండాలి. క్లియర్? డేటాబేస్లో స్టోర్ అయ్యే డేటా ఏదైతే ఉందో అది యూజర్స్కి అవైలబుల్గా ఉండాలి, ప్లస్ రిట్రీవ్ చేసుకున్నప్పుడు మీనింగ్ఫుల్ ఫార్మాట్లో డిస్ప్లే చేసి చూపించాలి. అంటే యూజర్స్కి ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలి. అంటే డేటాబేస్లో స్టోర్ అయ్యే డేటా అవైలబుల్గా ఉండాలి, ప్లస్ షేరబుల్గా కూడా ఉండాలి. ఆల్ యూజర్స్కి షేర్ అవ్వాలి, ప్లస్ అవైలబుల్గా ఉండాలి. సో ఇవి రెండు మేజర్ ఆబ్జెక్టివ్స్. అట్లాగే డేటా ఇంటిగ్రిటీ. మరి డేటా ఇంటిగ్రిటీ అంటే ఏంటో చూద్దాం. డేటా ఇంటిగ్రిటీ రిఫర్స్ టు ది కరెక్ట్నెస్ ఆఫ్ ది డేటా ఇన్ ది డేటాబేస్. అంటే డేటాబేస్లో స్టోర్ అయ్యే డేటా ఒక ప్రాపర్ వేలో, కరెక్ట్గా ప్రాపర్ వేలో మెయింటైన్ చేయాలంటే డేటా ఇంటిగ్రిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అక్కడ మెయింటైన్ చేయాలి. క్లియర్? సో డేటాబేస్లో స్టోర్ అయ్యే డేటా ఒక ప్రాపర్ వేలో మెయింటైన్ చేయాలి. దాన్ని మనం ఇంటిగ్రిటీ అంటాం. అంటే కరెక్ట్గా ఉండాలి. ఏ ట్రాన్సాక్షన్ జరిగినా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా కరెక్ట్ వేలో, ప్రాపర్ వేలో మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో దీన్ని మనం ఇంటిగ్రిటీ అంటాం. సో ఒక డేటాబేస్లో స్టోర్ అవుతుంది డేటా అంటే అది ఒక ప్రాపర్ వేలో స్టోర్ అవ్వాలి. ఒకవేళ డేటాను అప్డేట్ చేసినా సరే ఆ డేటా అనేది ఒక ప్రాపర్ వేలో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ప్రాపర్ వేలో స్టోర్ అవ్వాలి. అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉండాలి. క్లియర్? ఆ రూల్స్ని బేస్ చేసుకునే డేటా అనేది డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. సో దీన్నే డేటా ఇంటిగ్రిటీ అంటారు. అంటే డేటా ఇంటిగ్రిటీ మీన్స్ కరెక్ట్నెస్. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా మేజర్ ఆబ్జెక్టివ్. అట్లనే డేటా ఇండిపెండెన్స్ చూద్దాం ఏమంటున్నాడు. The data and application programs are separate for each other. User can change the data storage structure and operations without changing the application programs. డేటాబేస్లో డేటా అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ సపరేట్గా స్టోరేజ్ అయి ఉంటాయి. ఇప్పుడు యూజర్ ఏదైనా డేటాని అప్డేట్ చేసినప్పుడు కానీ, లేదంటే స్టోరేజ్ స్ట్రక్చర్ని అప్డేట్ చేసినప్పుడు కానీ ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అప్డేట్ అవ్వకూడదు, ఇండిపెండెంట్గా రన్ అవ్వాలి. డేటా ఏదైనా అప్డేట్ అవ్వండి, స్టోరేజ్ స్ట్రక్చర్ ఏదైనా అప్డేట్ అవ్వండి, బట్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ మాత్రం అప్డేట్ అవ్వకూడదు, అంటే మాడిఫై అవ్వకూడదు, ఇండిపెండెంట్గా ఉంటాయి. క్లియర్? సో యూజర్ ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు, డేటాను అప్డేట్ చేసినప్పుడు కానీ, లేదంటే ఇన్సర్ట్ చేసినప్పుడు కానీ, ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అనేటివి అప్డేట్ అవ్వకూడదు. దీన్ని మనం డేటా ఇండిపెండెన్స్ అంటాం. అంటే డేటా అనేది ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఉంటుంది. క్లియర్? ఇది కూడా మేజర్ ఆబ్జెక్టివ్. అట్లనే డేటా సెక్యూరిటీ చూద్దాం ఏమంటున్నాడు. Data security refers to the fact that only authorized users can access the data. Data security can be enforced by password. ఇంకా ఏమంటున్నాడు చూద్దాం. If two separate users are accessing a particular data at the same time, the DBMS must not allow them to make conflicting changes. అంటే డేటాబేస్లో సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే సింపుల్గా యూజర్ ఐడి పాస్వర్డ్. సో యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సెక్యూరిటీ ఉంటుంది. డేటాని ఎవరైనా యాక్సెస్ చేసుకోవాలంటే ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి ఉండదు. డేటాబేస్లో ఏదైతే డేటా ఉందో దాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఆథరైజ్డ్ యూజర్స్ అయి ఉండాలి, ఆథరైజ్డ్ పర్సన్స్ అయి ఉండాలి. ఆథరైజ్డ్ పర్సన్ అంటే ఆ పర్సన్కి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ యూజర్ ఐడి పాస్వర్డ్ డేటాను అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. మోర్ దెన్ 1 పర్సన్స్ ఎట్ ఏ టైంలో డేటాను యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు DBMS అలో చేయదు. అంటే సేమ్ పాస్వర్డ్ యూజర్ ఐడితో 2 or more పర్సన్స్ ట్రై చేస్తూ ఉన్నాడు యాక్సెస్ చేసుకోవడానికి. సో అటువంటి సిచ్యువేషన్లో ఓన్లీ 1 పర్సన్కి మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని అతను లాగిన్ అయిపోయింది. అదే లాగిన్ పాస్వర్డ్తో ఇంకో పర్సన్ యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు ఎర్రర్ ఇస్తూ ఉంటుంది. అంటే ఎట్ ఏ టైంలో 2 or more పర్సన్స్ సేమ్ డేటాని యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్ లేదు. ఆ విధంగా ఉండాలి. క్లియర్? సో ఇవి మనకు మేజర్
ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిబిఎంఎస్. క్లియర్? మీరైతే నో తీసుకొని క్లియర్ ఈ డెఫినేషన్స్ ఇవన్నీ రాసేసుకోండి. మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్ లో కానీ బీటెక్ ఎగ్జామ్స్ లో కానీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిబిఎంఎస్ గురించి క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటారు. క్లియర్? ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, నేను దగ్గర ఇస్తాను. అట్లా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.